థామస్ అల్వా ఎడిసన్ కష్టపడి 1000 సార్లు ఫెయిల్ అయ్యాడట మహానుభావుడు. అన్ని సార్లు ఫెయిల్ అయినా కూడా అలు పెరగకుండా ట్రై చేసి చాలా మంది అవమానించేవారట. ఒకరోజు ఒక ఇంటర్వ్యూలో ఒకరు అడిగాడట, ఆయన నువ్వు 1000 సార్లు ఫెయిల్ అయ్యావట కదా బల్బు కనిపెడుతున్నప్పుడు అన్నాడట. ఆయన అన్నాడట, నేను 1000 సార్లు ఫెయిల్ అవ్వలేదురా నాయన, 1000 సార్లు నేర్చుకున్నాను ఎలా బల్బు కనిపెట్టకూడదో, 1000సారి తెలుసుకున్నాను ఎలా కనిపెట్టాలో, నా ఓటములన్నీ నా గెలుపుకు మెట్లు అన్నాడట. స్ఫూర్తినిచ్చే మాట అది. అందుకే ఎప్పుడు పడిపోయినప్పుడు బాధపడకండి, ఎలా నిలబడాలో నేర్పేది పడిపోవడమే. నిలబడ్డోడు పడిపోవటాన్ని చూసి ఇది నాకు ఒక పాఠం అనుకోవాలి. జీవితంలో వచ్చే కష్టాలు కన్నీళ్లు శోధనలు కూడా పాఠాలే. వాటిని పాఠాలుగా తీసుకుని ఎదురెళ్ళాలి తప్ప వెనకపోకూడదు. అందుకే మన ఫేస్బుక్ లో ఒక మాట రాశాను, సమస్యలకి భయపడి పారిపోయేవాడు చివరికి అందరికీ సమస్యగా మారతాడు. సమస్యలకు ఎదురెళ్ళి పోరాడేవాడు సమస్యలలో ఉన్న వాళ్ళందరికీ సమాధానంగా మారతాడు. అర్థమైందా? కాబట్టి ఏ కష్టమైనా వచ్చినప్పుడు కృంగిపోకండి. ఆ కష్టాన్ని ఎదుర్కోవడం నేర్చుకుంటే గెలుపు వైపు పయనిస్తారు. సహనం పెరుగుతుంది, ఓర్పు పెరుగుతుంది. పారిపోతే పిరికోళ్ళు అయిపోతారు. దేనికి పారిపోకూడదు, నిలబడాలి ధైర్యంగా. అర్థమైందా?